ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని వారి గురించి చెప్తూ, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. మీరు 10వ వంతు చెల్లిస్తున్నారు, జీలకర్రలోను, పుదీనలోను, సోపులోను, మంచిదే. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను మీరు విడిచిపెట్టినారు. ధర్మశాస్త్రం అంటే కేవలం దశంభాగం చెల్లించడమేనా? ముఖ్యమైన విషయాలు ఏంది? ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది మోషే ధర్మశాస్త్రం? న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెట్టినారు. విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టులైనారు. న్యాయాన్ని విడిచిపెట్టి అన్యాయంగా జీవిస్తున్నారు. కనికరాన్ని ప్రేమించకుండా లోకంతో స్నేహం చేస్తున్నారు. ప్రజల మీద తీర్పులు తీరుస్తూ వారిని కఠినులుగా చేసి దేవునికి దూరంగా చేస్తున్నారని అందులైన భక్తులారా, వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని యేసుక్రీస్తు ప్రభువారు వీరిని గురించి చెప్తా ఉన్నారు. మరి ప్రభు ఏమంటున్నారంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. నువ్వు దశంభాగం ఇస్తున్నావు, మంచిదే. అయితే వాటిని చేస్తూనే వీటిని కూడా నీవు ఫాలో అవ్వాలి. ఏంటది? న్యాయము, కనికరము, విశ్వాసం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేటి దినాల్లో చాలా మంది దశంభాగం అక్కర్లేదండి, యేసుప్రభు ఇవ్వద్దన్నారు అని అంటున్నారు. చూడండి, వాటిని మానక నీవు ఇచ్చేది ఇయ్యి. అయితే న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని వెంబడించు అని ప్రభు చెప్తున్నారు. అది దానికంటే ముఖ్యమైనది ఇది కదా. మొట్టమొదటగా నీవు రక్షింపబడ్డావా? విశ్వాసంలో ఉన్నావా? నీవు కనికరమును ప్రేమిస్తున్నావా? న్యాయంగా, నీతిగా, పద్ధతిగా జీవిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉంది? దాని తర్వాత నీ అర్పణ కూడా ఇయ్యి. జీవితం మారలేదు, బ్రతుకు మారలేదు, అన్యాయాలు, అక్రమాలు చేస్తా ఉన్నావు, నువ్వు ఎవరి మీద కనికరం చూపించవు, నిజమైన విశ్వాసం నీలో లేదు, ప్రార్థన జీవితం లేదు, లోక సంబంధిగా, శరీర సంబంధిగా ఉన్నావు, ఏదన్నా శాస్త్రుల వల్లే, పరిసయ్యుల వల్లే దోచుకోవాలనే ఉన్నావు తప్పితే దేవుని సేవ చేయాలని నీకు లేదు. ఇలాంటి వ్యక్తిగా జీవిస్తూ నీవు దశంభాగం ఇస్తున్నా అంటే ఏం లాభము? అది ఇచ్చేది మంచిదే, కాకపోతే నీవు న్యాయమును, కనికరమును, విశ్వాసమును వెంబడించాలి. నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు మార్గంలో నడుచుకోవాలి.